మీరు లైఫ్‌లో 30 సంవత్సరాలు అంటున్నారు వచ్చి. వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమందిని చూసారు. ఒక 'జబర్దస్త్‌లో' చేసుకునే ఒక చిన్న కుర్రోడొచ్చి, నేను హీరో, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, మనం చేద్దాం అంటే మీరెలా నమ్మి సినిమా చేశారు? అంటే ఫస్ట్ కథ విన్నప్పుడన్నా నాకు నచ్చింది ఈ సినిమాలోని ఎమోషన్. హ్మ్. ఈ సినిమా 'కేసీఆర్' అని టైటిల్ తప్పితే దీంట్లో అక్కడ రాజకీయం లేదు. హ్మ్. అండ్ నాకు ఎమోషనల్‌గా బాగా నచ్చింది. పోతే ఇంక 'రాకేష్' గురించి అంటారా? 'రాకేష్' నేను హీరో అని ఎక్కడ చెప్పలేదు. హ్మ్. సినిమా స్టార్ట్ అయినప్పుడు మా కథలోకొచ్చినప్పుడు కూడా. అన్న కేశవ్ చంద్ర రమౌత్ అనే క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో, అదే అతను కంటిన్యూ చేసాడు. ఆ క్యారెక్టర్‌లో ఉండిపోయాడు. సినిమా చూసినంత సేపు అతన్ని 'రాకింగ్ రాకేష్' ఒక కమెడియన్ అనేది పక్కన పెట్టేసి, ఆ క్యారెక్టర్ చూసారు అందరూ కూడా. అవును. అవును. సో, అలాగే రీచ్ అయిపోయింది. 'చోటా కేసీఆర్' అని ఒక హ్మ్. పదం హ్మ్. అని స్ట్రాంగ్ అయింది. సో, నాకు నచ్చిందే ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ కంటెంట్ అండి. మనం కథ రాసుకుంటున్నప్పుడు ఆ కథ నేను రాసుకుంటే అది వేరుగా ఉంటుంది. సో, అవును. వేరే వాళ్ళు ఒక కథ చెప్తున్నప్పుడు దాంట్లో మనకి ఏ పాయింట్స్ మనకు నచ్చుతున్నాయి, దేనికి మనం ఈ సినిమా చేయాలని అనుకుంటాం కదా! అలా కథ విన్నప్పుడు నాకు నచ్చిన పాయింట్సే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం ఈ సినిమా. జనరల్‌గా డెఫినిట్‌గా ఆడియన్‌ని మనం కంటెంట్ పెట్టించొచ్చు అని ఒక ఒపీనియన్ నాకొచ్చింది. కాన్ఫిడెంట్ వచ్చింది ఆ సినిమా కథ వింటున్నప్పుడు. సో, వెంటనే నేను ఆ కథ ఓకే తమ్ముడు చేద్దాం అని చెప్పి అనుకున్నాం. అతను నన్ను అప్రోచ్ అవ్వడానికి ముందే కథ అంతా రెడీ చేసుకో అన్నాడు. చాలా స్పీడ్‌గా దాని గురించి వర్క్ చేశాము.